ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మంత్రం రాత్రి 12 లోపు 5 సార్లు అనుకుంటే చాలు. మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే తప్పకుండా మీ దగ్గరికి వస్తారనమాట. అయితే ప్రతిరోజు కూడా మన వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదా. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజిల్ నెంబర్స్, బీజ మంత్రాలు, మేనిఫెస్టేషన్ ఇలాంటివన్నీ కూడా చాలా మంచి గొప్ప ఫలితాలు మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మనకి ఏ రోజు చేసుకున్నా సరే అమ్మవారు మనకి మంచి ఫలితం అనేది ఇస్తారు. కాకపోతే అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో కనుక మనం రాత్రి పడుకునే ముందు మనం చేసుకున్నట్లయితే అమ్మవారు ఖచ్చితంగా 10 రెట్లు ఫలితం అనేది మనకు అందిస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అమ్మవారి యొక్క మంత్రాలను జపించడం వల్ల మనకు ఉండేటటువంటి దోషాలు, జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అంతా మంచి జరుగుతుందన్నమాట. అయితే వారాహి అమ్మే కాదండి, మనకి ఎవరైనా మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని మీరు ఇలా చేసుకుంటే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతం అవుతారనమాట. అంటే ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు జపించినట్లయితే, అమ్మ మాకు అంటే మేము కోరుకున్న వ్యక్తి మాకు సొంతం కావాలి, ఇరువరకట్లా వారితో ఆనందంగా ఉండాలి, వాళ్ళంతట వాళ్ళే మమ్మల్ని ప్రేమతో వచ్చి వెతుక్కుంటూ రావాలి, ఇన్నాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, అయినా ఇప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చి మా మధ్య చాలా దూరం పెరిగింది, ఇప్పుడు కలుసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది, అయినా సరే వారంటే మాకు ఇష్టం తల్లి, అందుకే మేము ఈ పరిహారం అంటే ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకుంటున్నాము, ఇప్పుడు ఎలా అయినా సరే మా జీవితంలోకి వాళ్ళు రావాలని మేము కోరుకుంటున్నామని ఒక తల్లితో ఒక బిడ్డ ఎలా అయితే తన యొక్క సమస్యని చెప్పుకుంటుందో, అలాగే మీరు రాత్రి పడుకునేటప్పుడు వారాహి అమ్మవారి కూడా అలాగే మనసులో స్మరించుకొని ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించుకున్నట్లయితే మీకు తప్పకుండా అమ్మవారు మీకంతా మంచి చేస్తారనమాట. కానీ అమ్మవారిపై నమ్మకంతో నమ్మి చేయండి, తప్పకుండా అంతా మంచి జరుగుతుంది. నమ్మకం లేకుండా ఇది జరుగుతుందా, జరగదా, ఎన్నెన్నో చేసాము జరగలేదు, ఇదొక్కటి చేస్తే జరుగుతుందా అనుకుంటే అస్సలు అనుకోకండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుమానం పెట్టుకోకుండా ఉండాలన్నమాట. అయితే ఈ 5 అక్షరాల మంత్రాన్ని, ఈ చిన్న పరిహారం మనం ఈరోజు రాత్రి 12 లోపు చేయగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది అతి కొద్ది సమయంలోనే మనకి తెలిసిపోతుంది. ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఒకే ఒక తమలపాకు అనేది తీసుకోవాలి. తమలపాకు తీసుకొని రాగి ప్లేట్లో కానీ, ఇత్తడి ప్లేట్లో కానీ, ఏది లేదంటే దేవుడి దగ్గర ఉపయోగించి ఏదైనా ప్లేట్ కావచ్చు, ఆ ప్లేట్ మీద పెట్టుకొని దీనికి ఏం చేస్తారంటే మీరు కుంకుమ తీసుకోవాలన్నమాట. కుంకుమ తీసుకొని అందులో గంధంగా అంటే అందులో కొంచెం ఏం చేస్తారంటే నీళ్ళను కానీ అత్తరం కానీ కలిపి ఏం చేస్తారంటే చిన్న పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకొని మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క పేరును కుంకుమతో, ఆ కుంకుమ పేస్ట్తో ఆ తమలపాకు పైన రాసుకోవాలన్నమాట. అలా రాసుకొని మీ ఇష్ట దైవం ముందు, వారాహి అమ్మవారు అయితే వారాహి అమ్మవారు, లేదంటే లక్ష్మీ అమ్మవారు, మీ ఇష్ట దీపం అంటే మీ ఇష్ట దైవం దగ్గర ముందు పెట్టుకోవాలన్నమాట. మీకు ఇష్టమైన వారి యొక్క ఆ పేరును రాసి ఆ తమలపాకు పైన రాగి ప్లేట్లో ఒక తమలపాకును ఉంచి మీ ఇష్టమైనటువంటి వారిని ఎవరినైతే మీరు తిరిగి పొందాలనుకుంటున్నారో వారి యొక్క పేరును కుంకుమతో పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్తో రాసుకోవాలి. అలా రాసిన తర్వాత దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత 2 యాలకులను తీసుకొని మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరినైతే మీరు ఆ పేరు అయితే రాశారో, కుంకుమతో పేస్ట్తో రాశారో ఆ పేరు పైన ఈ 2 యాలకులను ఆ తమలపాకు మీద పెట్టాలి. అలా తమలపాకు పెట్టిన తర్వాత 5 సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలన్నమాట. అది ఆ మంత్రం చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతం అవుతారనమాట. ఆ మంత్రం ఏంటంటే, ఓం ఐం క్లీం వసం కురు కురు స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం హ్రీం వసం కురు కురు స్వాహ. ఓం ఐం హ్రీం వసం కురు కురు స్వాహ.
ఈ యొక్క మంత్రాన్ని 5 సార్లు చెప్పుకోవాలన్నమాట. అలా 5 సార్లు చెప్పుకున్న తర్వాత ఆ తమలపాకు మీద ఒక 2 కర్పూర బిళ్ళలు వేసి ఆ యాలకుల్ని వెలిగించేయండి. అంటే ఆ తమలపాకుతో సైతం శుభ్రంగా కాల్చేయండి. ఇలా కాల్చేటటువంటి పరిహారాలకి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి మీరు ఎవరినైతే మీ మనసులో తలుచుకుని పరిహారం చేస్తారో వారు తప్పకుండా మీ వశం అవుతారనమాట. మీరు కోరుకున్న వారు మీ సొంతమవుతారు. ఇదివరకట్లా ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతారు. లేదంటే మీ మధ్యన ఎలాంటి గొడవ ఉన్నా సరే ఆ గొడవ మా మధ్య ఎందుకు వచ్చిందని వారంతట వారే తెలుసుకొని పశ్చాత్తాపపడడానికి వస్తారు. అంటే మిమ్మల్ని క్షమించమని, మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించమని, ఇదివరకట్లా మళ్ళీ సంతోషంగా ఉందామని వారంతట వారే వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటారనమాట. అంతటి అద్భుతమైనటువంటి పరిహారం రాత్రి వేళలో వారాహి అమ్మవారిని తలుచుకుని కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వారాహి అమ్మవారు ఎలాంటి కోరికనైనా సరే తీర్చగలిగేటటువంటి అమ్మవారిని మనసులో తలుచుకొని నమ్మకంతో ఈ పరిహారం చేయాలి. అప్పుడే సిద్ధిస్తుంది. నమ్మకంతో చేస్తే 100% రిజల్ట్ అనేది తప్పకుండా చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ విధంగా చేసి ఆ కాలిపోయినటువంటి బూడిద ఉంటుంది కదా, మీ ఇంట్లో మొక్కల దగ్గర కాకుండా బయట మొక్కల్లో ఎక్కడైనా సరే వేసేసి కాలు చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేయండి. ఇలా ఎవరైతే ఈ పరిహారం నమ్మకంతో చేసుకుంటారో వారికి తప్పకుండా కోరుకున్న వారు మీ సొంతమయ్యి సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.